వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. జగన్ కోసం తల తెంచుకుంటా, ఎవరికి తల వంచును. ఎవరు చెప్పుంటారు ఈ మాటలు? ఎస్, ఇంకెవరు చెప్తారు? జగన్కు రామ్ బంటులాగా పేరు పడినటువంటి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎంపీగా నరసరావుపేట నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. నరసరావుపేటలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరమైతే జగన్ కోసం తల తెంచుకుంటా, కానీ ఎవరికి తల వంచేది లేదు. మొదటి నుంచి కూడా ఒక దూకుడుతో వెళ్ళేటువంటి అనిల్ కుమార్ యాదవ్ ముందుగా అందరికీ కూడా తెలుసు. సో నెల్లూరులో కూడా ఆయన అదే పంధాను అనుసరించాడు. అదేవిధంగా ప్రజలు కూడా ఆయన అదేవిధంగా ఆదరించడం జరిగింది. ఇప్పుడు నరసరావుపేటకు వెళ్ళిన తర్వాత ఆయన ప్రతి స్పీచ్లో కూడా ఆ దూకుడు అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే దూకుడుతో ఆయన అక్కడ కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే అంటే అందరికీ తెలుసు, జగన్ ఏదైతే ఉన్నారో, జగన్ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తిగా అనిల్ కుమార్ యాదవ్ మనకు పేరుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ జిల్లాలో చాలామంది రామ్ బంటుగా పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆయన అవసరమైతే జగన్ కోసం తల తెంచుకుంటా, కానీ ఎవరి కోసం తల వంచేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఒక్కడిని ఓడించడానికి 5 మంది కలిసికట్టుగా వస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారి అన్నీ కలగలిపి వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి అందరూ కలిసి ఒక్కడిని ఓడించడానికి వస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అయితే మనం కీలకంగా భావించవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఏకమై వస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే మనం నిన్న చూసాం, నిన్న జనసేన నేత ఒకరు చెప్పడం జరిగింది, బీజేపీతో కలిసి జనసేన తెలుగుదేశం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం వచ్చినటువంటి వ్యాఖ్యలు ఇవి. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే అందరూ కలిసి కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది రానున్న ఎన్నికల్లో అని తెలుస్తోంది. జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని అయితే మనకు తెలుస్తోంది. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి వ్యక్తుల్లో స్థానిక భావం నింపేందుకు మరొక కామెంట్ కూడా చేశారు అనిల్ కుమార్ యాదవ్. తాను ఎంపీగా గెలుపొందితే పల్నాడులో ఇల్లు కట్టుకొని ఉంటా అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ కామెంట్ కీలకంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంతవరకు నెల్లూరు జిల్లా వాసిగా ఉండేటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇకపై పల్నాడులో, ఎందుకంటే ఎంపీగా గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి పల్నాడులోనే నేనుంటా, పల్నాడులో ఇల్లు కట్టుకొని ఉంటా, తనను గెలిపించండి. ఎందుకంటే స్థానికేతరుడు అనేటువంటి మాట అక్కడ రాకుండా ఆయన చెప్పినటువంటి ఈ మాట మాత్రం ఎంతో కీలకంగా మనం చెప్పొచ్చు. స్థానికుడుగా ఉంటాను, అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటానని కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా అనిల్కి చేసినటువంటి ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్పై తన అభిమానాన్ని కూడా ఆయన ఈ మీటింగ్లో చాటుకోవడం జరిగింది. సో అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా పోటీ చేయడంపై మీ కామెంట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.